హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు జైమన్కి ఒక స్మాల్ స్పెషల్ డిష్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. మనం మార్నింగ్ చేసిన ఉప్మా ఉంటుంది కదా, ఏదైతే ఉంటుందో వాళ్ళ పిల్లలు ఇష్టంగా తినరు కొంతమంది. అలాంటి తినని పిల్లలకి ఏంటంటే వాళ్ళకి మనం ఉప్మాని వేరే వెరైటీగా చేసి చూపిద్దాం. ఓకే, క్యారెట్ తురుము అండ్ కొత్తిమీర తీసుకున్నాను. మామిడికాయ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న తురుము చేసుకుని ఇలా వేసుకుంటే వాళ్ళకి ప్రోటీన్స్ ప్లస్ అన్ని వెరైటీస్ ఆఫ్ విటమిన్స్ కూడా వాళ్ళకి అందుతాయి అన్నమాట. వాళ్ళు ఉప్మాలా తినని పిల్లలకి మనం ఇలా కూడా ఇవ్వచ్చు. ఇలా సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక మనం మార్నింగ్ చేసుకున్న ఉప్మా మిగిలిపోతుంది కదా, మనం అది ఏం చేయాలి, కొంతమందికి ఇష్టం ఉండదు సాయంత్రం తినడం. అప్పుడు మనం ఇలా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా గార్నిష్ చేసుకోవచ్చు మనం ఉప్మాని. ఉప్మా దోశ అయిపోయాక మనం ఇట్లా చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ యాడ్ దిస్ వన్ కొరియాండర్ లీవ్స్ ఆల్సో సమ్ వాట్. మీకు ఏది కావాలంటే అది వెజిటబుల్స్ పిల్లలకి ఇష్టంగా తింటారు కదండి. పిల్లలు కొంతమంది విడిగా పెడితే తినరు. మనకి అన్ని ప్రోటీన్స్ వాళ్ళకి అందాలి, మనం అందించాలి అనుకుంటే కనుక ఆకుకూరలు, క్యాప్సికము, ఎవ్రీథింగ్ మనం దోశ మీద వేసుకోవచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే జైమన్కి స్పెషల్గా ప్రిపేర్ చేశాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. వెరైటీ ఉప్మా దోశ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే మీకు మంచి మంచి దోశలు, మంచి మంచి చిట్కాలు నేను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.